हाद वज्र और ध्वजाधिराजे कांदे मूंज जनेऊ साजे शंकर सोवना केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावाना गुनि अति चातुर राम काज कर वेको आतुर प्रभु चरित्र सुन वेको रसिय राम लखन सीता मन बसिया శ్రీరామ భక్తాయ హనుమతే నమః. అందరికీ జై శ్రీరామ్. ఈ నెల మే 22వ తారీఖున హనుమాన్ జయంతి, హనుమాన్ జన్మదినోత్సవం, హనుమాన్ పుట్టినరోజు. కాబట్టి మన సామర్లకోటలో హనుమాన్ శోభయాత్ర కమిటీ అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం 4 గంటలకి. ఈ బైక్ ర్యాలీకి ప్రతి హిందూ ఇంటి నుంచి కూడా ఒక బైక్ ఖచ్చితంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొవాలి. అయితే ఆడవాళ్ళైనా పర్లేదు, మగవాళ్ళైనా పర్లేదు, కానీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి హిందూ ఇంటి నుంచి కూడా తప్పకుండా ఖచ్చితంగా ఒక ఈ బైక్ ర్యాలీలో ఖచ్చితంగా పాల్గొవాలి. ఈ బైక్ ర్యాలీ గురించి దాదాపు నెల రోజుల నుంచి ఎంతోమంది రాత్రులు పగలు పనులు కూడా మానేసుకుని శ్రమిస్తున్నారు 2 గంటల బైక్ ర్యాలీ గురించి. ఎందుకో ఇక్కడ అందరూ కూడా గుర్తించాలి. ఇక్కడ హిందువుల ఐక్యత గురించి, హిందువుల అవేర్నెస్ గురించి, అంతేకాక మన దేశంలో, మన హిందూ దేశంలో ప్రతి ప్రాంతంలోని కూడా ప్రతి చోట కూడా ఆ శ్రీరామచంద్రుడు నామాన్ని ఎప్పుడు కూడా జపిస్తూ రామకీర్తనలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. పెద్దలు ఏమి ఊసిపోక పని పాట లేక ప్రతి వీధిలో రామాలయం ఏం కట్టలేదు. ఎందుకు కట్టారు, దేనికి కట్టారు? ఇప్పుడు 10 నెలల రోజుల నుంచి ఈ హనుమాన్ కమిటీ శోభయాత్ర వాళ్ళు పన్ను మానేసుకుని శ్రమిస్తున్నారు రాత్రులు పగల కూడా. వాళ్ళకి ఏం ఊసిపోక పని పాట ఏమి లేక తిన్నది అరక్క ఈ శోభయాత్ర బైక్ ర్యాలీలు పెడతలేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృపమస్తకంజలిం. ఎక్కడైతే ఆ రామ కీర్తనలు, రామ భజనలు, రామనామాన్ని జపిస్తారో అక్కడ రాముడు కంటే ముందే హనుమ అనుగ్రహం జరుగుతుంది. రాముడు అనుగ్రహం కలిగి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, సంతోషాలతో, పీడలు వదిలిపోయి, దరిద్రాలు వదిలిపోయి ఆయా ప్రాంతాల్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. అందుకే ఈ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. ప్రతి చోట కూడా ఈ రామనామం అనేది, రామకీర్తనం ఎప్పుడైతే జరిగిందో ఆ హనుమ అనుగ్రహం కలుగుతుంది. ఈ ర్యాలీ సామర్లకోటలో బయలుదేరి పెద్దాపురం పురవీధులు అన్ని చోట్ల కూడా ఈ ర్యాలీ తిరుగుతుంది. ప్రతి చోట కూడా రామనామం జపిస్తానే ర్యాలీ జరుగుతుంది. అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పూల జల్లుతూ శ్రీరామ శ్రీరామ జయరామ అనుకుంటా ఆ నామాన్ని జపించండి. ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహం కలుగుతుంది. ఆ ఆంజనేయ స్వామి ప్రతి అనుగ్రహం అందరికీ కలుగుతుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.